హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్ అండి. ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం చాలా సింపుల్ అండి. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం ఒక 1/2 లీటర్ పాలు గిన్నెలోకి తీసుకుని పొయ్యి మీద పెట్టి కాగబెట్టుకుంటున్నానండి. ఈలోపు మన ఫ్రూట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నానండి. నేనైతే వచ్చి గ్రేప్స్, కిస్మిస్, బనానా, యాపిల్స్ కట్ చేసుకున్నానండి. ఏ ఫ్రూట్స్ అయినా సరే మనం వేసుకోవచ్చు. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా అండి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవి 3 కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పాలు అయితే కాగినాయండి. ఈ కాగిన పాలల్లోంచి చిన్న గ్లాసులు తీసుకుని వేరే బౌల్లోకి పోసుకున్నాను. ఈ బౌల్లోకి తీసుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడరు కలుపుకుంటానికి కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ ఓపెన్ చేసి 2 స్పూన్స్ వరకు పౌడర్ని ఈ పాలల్లో యాడ్ చేసుకున్నానండి. ఈ పౌడర్ మొత్తం పాలల్లో కలిసేటట్టు కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలిపిన పాలని మనం పొయ్యి మీద ఆల్రెడీ కాగుతున్న పాలల్లో వేసుకొని గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే కనుక ఉండలుగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఇలా గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఈ పాల మిశ్రమం మొత్తం చిక్కగా అయ్యేటట్టు చిక్కగా రావాలి. ఇప్పుడు దీనిలోకి మనం 3 స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాను. ఈ పంచదార కూడా కరిగే వరకు కలుపుకొని ఇది మొత్తం పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆ ఫ్రూట్స్ అన్నిటిని కూడా దీనిలో వేసుకోవాలి. నేను బనానా, గ్రేప్స్, కిస్మిస్, అలాగే సన్నగా తరిగిన యాపిల్స్ ముక్కల్ని వేసుకున్నానండి. ఈ ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసినాక మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూసారా, కలర్ అయితే ఎంత బాగుందో. ఇలా కలిపిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడు వీటిల్లో వేసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ ఏంటి ఏవైనా సరే వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయని ఇవే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇలా తయారైన ఫ్రూట్ సలాడ్ని ఒక 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. 3 గంటల తర్వాత తీసుకుంటే చాలా చల్లగా అయ్యి తినటానికి చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలేంటి, పెద్దోళ్ళేంటి చాలా ఇష్టపడతారండి. చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, ఫ్రూట్ సలాడ్ రెడీ అయింది.